ఫ్రెండ్స్, హలో అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. ఈరోజు ఏంటి అశ్విని ఇలా బంతో ఇలా కనిపిస్తుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నాకు పింపుల్స్ చాలా ఉన్నాయి కదా. నేను అప్పుడప్పుడు డిఐవై ఫేస్ మాస్క్ పెట్టుకుంటాను. సో ఈరోజు అది మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మరి చూసేద్దామా? ముందుగా శనగపిండి, దీనివల్ల మన ఫేస్ పైన ముడతలు రాకుండా ఉంటాయి. గులాబీ రెక్కల పౌడర్, దీనివల్ల మన స్కిన్ బ్రైటన్ అవుతుంది. గంధం, దీనివల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది అండ్ ఆల్సో మనకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ని కూడా ఇస్తుంది. తర్వాత టీ ట్రీ ఆయిల్, దీనివల్ల మనకి పింపుల్స్ కంట్రోల్ అవుతాయి. ఇది నేను 8 to 10 డ్రాప్స్ వేస్తున్నాను. నార్మల్గా అయితే 3 to 4 డ్రాప్స్ సరిపోతుంది. నాకు పింపుల్స్ ఎక్కువ ఉన్నాయని ఎక్కువ యూస్ చేస్తున్నాను. అలానే విటమిన్ ఈ క్యాప్సూల్, ఇది మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. అలానే 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, ఇందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ వల్ల మనకి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది. ఇవన్నీ లమ్స్ ఏమీ లేకుండా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను మ్యారేజ్కి ముందు 2 months కంటిన్యూస్గా 1 day కూడా మిస్ కాకుండా ఎవ్రీడే యూస్ చేశాను. చాలా మ్యాజికల్గా వర్క్ అయింది. నాకు పింపుల్స్ అన్నీ పోయినాయి. నేను పెళ్ళిలో చాలా మంచి గ్లోగా కనిపించింది నా ఫేస్. కానీ ఇప్పుడు ఉన్న బాబుతో టైం సరిపోక నేను సరిగ్గా యూస్ చేయకపోవడం వల్ల మళ్ళీ నా ఫేస్ ఇలా అయిపోయింది. అంతేగాని ఈ మంచి ఫేస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఎవరైనా కూడా యూస్ చేసుకోవచ్చు. మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దీన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇంకా తిక్కుగా కావాలంటే వాటర్ తక్కువ వేయాలి. ఇంకొంచెం పల్చగా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకొని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత 2 minutes ఆగి మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. ముందుగా ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఫేస్ మీద ఏదైనా డర్ట్ కానీ అలాంటివి ఉంటే మనం ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల మంచిగా ఫేస్ అనేది క్లీన్ అవుతుంది. సో మనం అప్లై చేసిన ఈ ఫేస్ మాస్క్ కూడా మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మనకు కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వడానికి మ్యాక్సిమం ఉంటుంది. కాబట్టి ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోండి ఫేస్కి. ఇది హెయిర్కి అంటుకున్నా కూడా ఏం అవ్వదండి. ఇందులో ఉన్నాయన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి హెయిర్కి కూడా అంటుకున్నా ఏం అవ్వదు. క్లీన్ చేసుకుంటే మంచిగా పోతుంది. అందుకే నేను కూడా హెయిర్ బ్యాండ్ ఏమీ యూస్ చేయకుండానే అప్లై చేసుకుంటున్నాను. ఫేస్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు చాలామంది నెక్ని అంతగా కన్సిడర్ చేయరండి. నేను మాత్రం నెక్కి కూడా అప్లై చేసుకుంటాను. ఎందుకంటే ఫేస్ ట్యాన్ లేకుండా వ్రింకిల్స్ లేకుండా మంచిగా కనిపిస్తూ నెక్ పైన వ్రింకిల్స్తో ట్యాన్తో కనిపిస్తే బాగోదు. కాబట్టి నేను ఎప్పుడు నెక్కి కూడా ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా అప్లై చేస్తాను. ఫ్రంట్ నెక్కే కాదు, నేను బ్యాక్ నెక్ కూడా అప్లై చేస్తాను. ఎందుకంటే చాలామంది అంటారు కదా బ్యాక్ నెక్ నల్లగా అయిపోతుందని. ఇలా మనం ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నా బ్యాక్ కూడా అప్లై చేయడం వల్ల ఆ నల్లదనం కూడా రాకుండా వ్రింకిల్స్ రాకుండా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. ఇది అప్లై చేయడం అయిపోయిన తర్వాత 15 to 20 minutes వెయిట్ చేయాలి.
పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నా సరిపోతుందండి. చూసారా 20 మినిట్స్ తర్వాత నా ఫేస్ ఇలా ఉంది. థిక్గా అప్లై చేసిన దగ్గర మాత్రం కొంచెం ఇంకా వెట్గానే ఉంది, కానీ ఫింగర్ కంటుకోవట్లేదు. సో ఇప్పుడు నేను వాష్ చేసుకొని వచ్చి ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. చూసారా, వాష్ చేసుకొని వచ్చిన తర్వాత నా ఫేస్లో కొంచెం గ్లోగా అనిపిస్తుంది. అండ్ నా ఫేస్లో కొంచెం మాయిశ్చరైజింగ్గా అండ్ కూలింగ్గా కూడా నాకు అనిపిస్తుంది. ఇది పింపుల్స్ లేని వాళ్ళు కూడా యూస్ చేయొచ్చండి. రెగ్యులర్గా యూస్ చేస్తే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.